28 రాష్ట్రాలు 543 సీట్లు 700 పార్టీలు 8000 మంది లీడర్లు 64 కోట్ల ఓటర్లు ఓ 2 నెలలు సై అంటే సై అన్నట్టే నడిచిందబ్బా ఎలక్షన్ ప్రచారం మూడో పారి పవర్లకు రావాలని బీజేపీ ఈ తాపకన్నా గెలవాలని కాంగ్రెస్ అటో టీము ఈటో టీము ఎంత ప్రచారం చేయాలనో అంత చేసిండ్రు ఎంత చెప్పుకోవాలనో అంత చెప్పుకుండ్రు రాముడు రాజ్యాంగం రిజర్వేషన్లు ముస్లింలు మంగళసూత్రాలు పాత ముచ్చట్లు కొత్త ముచ్చట్లు ఓ బొచ్చడున్నాయి ఇగి అలా రిజల్ట్ చూస్తే గిది కథ ఎక్కడిది తగ్గఫర్ నడిచింది కానీ బీజేపీదే పవర్ అయింది అటు బీజేపీ ఎన్డీఏ గ్రూపు ఇటు కాంగ్రెస్ ఇండియా గ్రూపు చూసుకోర్రి మాకు 400 సీట్లు పక్కా అని బీజేపీ జోరుగా ప్రచారం చేస్తే 294 కాన్నే ఆపిన ఓటర్లు గ్యారంటీగా పవర్లకు వస్తామన్న కాంగ్రెస్ టీం కు 232 సీట్లు ఇచ్చిండ్రు ఏ గ్రూప్ లో లేనోళ్ళు 17 మంది ఎంపీలు అవుతుండ్రు సొంతంగా చూస్తే బీజేపీకి 239 కాంగ్రెస్ కు 99 సీట్లు అయితే పార్లమెంట్ లో 543 సీట్లుంటే అందులో సగానికంటే ఎక్కువ 272 సీట్లు వచ్చిన వాళ్ళదే అధికారం ఈ లెక్కెమ్మట ఎన్డీఏనే గెలిచినట్టు आज की ये विजय दुनिया के सबसे बड़े लोकतंत्र की जीत है 5 ఏళ్ల కిందట 353 వచ్చి ఉండే అదే కాంగ్రెస్ గ్రూప్ కు 91 సీట్లే అప్పటికి ఇప్పటికి ప్రతిపక్షాల బలం మస్తు పెరిగినట్టు రాహుల్ గాంధీ సార్ జోడో యాత్ర మంచిగా అక్కడికి వచ్చింది అన్నట్టు The country has unanimously and clearly stated we do not want Mr. Narendra Modi and Mr. Amit Shah to be involved in the running of this country. We do not like the way they have run this country. इसको बचाने का काम हिंदुस्तान के सबसे गरीब लोगों ने किया है. బీజేపీ పవర్ లోకి వస్తున్న ఈలు సుధా తిప్పల పడతాండ్రు ఎన్డీఏలున్న టీడీపీ ఇటు వస్తే ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ ఇస్తాం జేడీయూకు చిన్న ప్రధానమంత్రి సీట్ ఇస్తామని ఆఫర్ చేసిండ్రని ఢిల్లీలో ప్రచారం నడుస్తుంది రేపు ఇండియా గ్రూప్ మీటింగ్ లో డిసైడ్ చేస్తారట ఎట్లా ముంగడి పోవాలనేది 370 ఆర్టికల్ రద్దు త్రిబుల్ తలాక్ తీసేసుడు సిఏఏ తెచ్చుడు గురించి చెప్పుకున్న బీజేపీకి ఫాయిదా కాలే కాంగ్రెస్ గెలిస్తే ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ఇస్తుంది మంగళసూత్రాలు సూతి విడిచిపెట్టారని ప్రచారం చేసినందుకు ఇంకింత నష్టమైనట్టు అయోధ్యలో రామ మందిరం కట్టినందుకు గంపకూతగా పడతాయి అనుకుంటే ఎస్పీకే ఎక్కువ సీట్లు వచ్చినాయి ఈడ 38 సీట్లతో అఖిలేష్ అన్నాగా పడితే 29 సీట్లతో బెంగాల్ లో మమతమ్మ తమిళనాడులో 22 సీట్లతో డిఎంకే జోరు చూపించినాయి ఇక బీహార్ లో జేడీయూకు 12 మంది ఎంపీలు గెలిచిండ్రు కాశీలో మూడో పారి మోడీసారి గెలిస్తే రాహుల్ సార్ రాయబరేలి వయనాడు రెండిట్ల గెలిచిండు సెంటర్ మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ సార్ మళ్ళా పార్లమెంట్ కు వస్తుంటే స్మృతి ఇరానీ మేడం మన పాత గవర్నర్ తమిళసై మేడం మద్రాస్ లో మళ్ళీ ఓడింది హీరోయిన్లు హేమమాలిని కంగనా రనౌత్ గెలిస్తే రాధిక నవనీత్ కౌర్ ఓడిండ్రు యాక్టర్లు సురేష్ గోపి రవికిషన్ మనోజ్ తివారీ పార్లమెంట్ కు పోతున్నారు అట్లనే ఒరిస్సా అసెంబ్లీలో ఓట్లు పెడితే 147 సీట్లకు ఎక్కువ సీట్లు కమలం పార్టీ గెలిచే వరకు ఏండ్ల సంధి వెళ్తున్న నవీన్ పట్నాయక్ సార్ దిగబోతుండిగా ఇక చెప్పుకోవాల్సింది ఎగ్జిట్ పోల్స్ గురించి బీజేపీకి 350 సీట్లు 400 సీట్లు కాంగ్రెస్ కు 150 సుతరావని గుప్పుడు గుప్పిండ్రు అవి చూసి ఇక కాంగ్రెస్ పని కథం అనుకున్నారు అంతా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్వేలన్నీ గాయకర్తర సర్వేలే గాని సక్కటి కావన్నట్టే ఇయాల్టికైతే గింతే రేపు ఇంకింత క్లియర్ గా చెప్పుకుందాం.